ఐస్ క్రీమ్స్ తింటే మన బాడీకి హామ్ జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కంటిన్యూస్ గా 30 days ప్రతిరోజు ఐస్ క్రీమ్స్ తినటం వల్ల స్టార్టింగ్ లో మన బాడీకి హామ్ లేదనుకుంటాం, కానీ మొదట కొన్ని రోజులు ఐస్ క్రీమ్ లో ఉండే షుగర్ మనకి ఎనర్జీ సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల డోపమైన్ మన బ్రెయిన్ ని లైట్ అప్ చేస్తుంది అండ్ మన మూడ్ అనేది ఇన్స్టెంట్లీగా ప్లెజెంట్ గా మారుతుంది. ఐస్ క్రీమ్ మన స్టమక్ లోకి వెళ్ళంగానే అది మెల్ట్ అయ్యి షుగర్ లాగా ఫ్యాట్ లాగా క్విక్ అబ్జార్ప్షన్ జరుగుతుంది ఇంటెస్టైన్ లో. దీని వల్ల గ్లూకోజ్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది, అంటే క్విక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మనం ఇలాగే గనక ఐస్ క్రీమ్ తీసుకుంటా ఉంటే ఇన్సులిన్ అనేది హెవీ అమౌంట్ లో వర్క్ చేయాల్సి వస్తుంది షుగర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి. మనం తీసుకునే ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని ఫ్యాట్ లాగా స్టోర్ అవుతాయి. అవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే బెల్లీ అండ్ లివర్ చుట్టుపక్కలే స్టోర్ అవుతాయి. ఇది మన హెల్త్ కి అంత మంచిది కాదు. ఎంతైతే ఫాస్ట్ గా ఎనర్జీ స్పైక్ అవుతుందో అంతే ఫాస్ట్ గా ఎనర్జీ క్రాష్ అవుతుంది. దీని వల్ల త్రూఅవుట్ ద డే వీ ఫీల్ హంగర్. దీని వల్ల గట్ కూడా దాని బ్యాలెన్స్ ని కోల్పోయే అవకాశం ఉంది. 30 రోజులు మనం ఓన్లీ ఐస్ క్రీమ్స్ తీసుకోవడం వల్ల మనకు ఎంతో నీరసంగా ఉంటుంది. మన స్కిన్ కూడా డల్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో గోవా జ్యూస్ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ గ్లోకి యూజ్ అవుతాయి అని చెప్పాను కదా, కానీ ఐస్ క్రీమ్ తినడం వల్ల స్కిన్ అనేది డల్ అవుతుంది హెవీ అమౌంట్ లో తీసుకోవడం వల్ల. అంతేకాదు మన ఫోకస్ కూడా డల్ అవుతుంది. ఐస్ క్రీమ్ మనకి ప్లెజర్ ని తీసుకొస్తుంది, కానీ ఎక్కువ అమౌంట్ లో తీసుకోవడం వల్ల మన బాడీ ఎంతో స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. బ్యాలెన్స్ గా తీసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా తినండి, ఎప్పుడూ తినొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు గనక మన పేజ్ ని ఫాలో అవ్వకపోతే మీరు మళ్ళీ మా వీడియోలు చూడలేరు. ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.